Okay, madam, done. Continue. Okay, sir. Okay, thank you. Welcome, madam. Welcome. Good morning, leaders. నాకు ఈ అవకాశం కల్పించిన రమేష్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఏఆర్ అసోసియేషన్ కండక్షన్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైతే ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నగరాజీ, నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను ఫ్రమ్ భద్రాచలం. ఈ రోజు నేను స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఓకేనా? ఓకే మేడం, స్క్రీన్ ఓకే. ఓకే. ఇవాళ ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్నమాట. ఇది నాకు చాలా ఫేవరెట్. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి, ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ స్కిన్ ఫార్ములా 9 ఏ ప్రొడక్ట్ వాడాలన్నా సరే ఫేస్ క్లీన్ అవ్వాలన్నమాట. అందుకని ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫేస్ వాష్ చేయాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది స్కిన్ ని క్లీన్ చేస్తుంది. ఎప్పుడైతే మన స్కిన్ క్లీన్ అయితేనే కదా ఆ తర్వాత వర్క్ చేయడానికి స్కిన్ అనేది రిజల్ట్ రావడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ క్లీనింగ్ పర్పసే ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఏమేమి క్లీన్ చేస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఎవరికైతే ఫేస్ మీద ఎక్సెసివ్ ఆయిల్ ఉంటుందో, షైనింగ్ స్కిన్ ఉంటుందో, అలాంటి ఆయిల్ నే నార్మల్ స్కిన్ న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఆయిలీ స్కిన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎనాలజెడ్. ఇది ఏం చేస్తుందంటే పోర్స్ ని ఎనాలజ్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఆయిల్ గ్లానైడ్స్. ఎప్పుడైతే ఆయిల్ గ్లానైడ్స్ అనేది ఎక్కువగా పనిచేస్తాయో ఆయిల్ గ్లానైడ్స్ లో ఉన్న ఆయిల్ ని రిమూవ్ చేస్తానికి, అలాగే అదేంటంటే కొంచెం డల్ గా షైనీగా థిక్ గా ఉంటే స్కిన్ అనేది ఇది అప్లై చేస్తే స్మూత్ గా కానీ మృదుగా ఉండటం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్, ఫోన్ టు బ్లాక్ హెడ్స్, పింపుల్స్ అండ్ బ్లెమిషెస్. ఎవరికైతే బ్లాక్ హెడ్స్, పింపుల్స్, బ్లెమిషెస్ ఉంటుందో అలాంటి వారికి ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వలన చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఎక్సెసివ్ ఆయిల్ అండ్ స్కిన్ షైనీ స్కిన్ ఉండటానికి కారణాలు ఏమిటో చూద్దాం. లాక్ ఆఫ్ క్లెన్జింగ్ అండ్ టోనింగ్. వాళ్ళ స్కిన్ లో క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళ స్కిన్ లో క్లీనింగ్ ప్రాసెస్ అండ్ టోనింగ్ ప్రాసెస్ సరిగా జరగకపోవటం వల్ల, క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే మన స్కిన్ యొక్క కణాలు అనేది ఓపెన్ అయి దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్, మృత కణాలు, ఇవన్నీ కూడా ఆయిల్ స్కిన్ వాళ్ళకి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్, వీటన్నిటిని స్కిన్ అనేది న్యాచురల్ గా క్లీన్ గా చేస్తుంది అనమాట. అలాంటి రిపేర్ మన స్కిన్ ని ఎప్పుడైతే చేయటం లేదో అప్పుడు మనం క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేసినట్లయితే మనకు ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటది అనమాట. సో ఆ క్లీనింగ్ అండ్ టోనింగ్ లేక అప్పుడు యాక్సెసివ్ ఆయిల్ గా షైనింగ్ గా స్కిన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఓవర్ వాషింగ్ ఆర్ అండర్ వాషింగ్. ఫేస్ మీద మనం ఎక్కువగా ఏం చేయాలంటే ఎక్కువగా ఓవర్ వాషింగ్ ఆర్ అండర్ వాషింగ్ ఆఫ్ ఫేస్ యూజింగ్ హార్ష్ కెమికల్స్ తో ఎప్పుడైతే ఓవర్ గా వాష్ చేస్తున్నా లేదంటే సరిగా వాష్ చేయకపోయినా ఫేస్ అనేది ఆయిలీ గాను లేదంటే రఫ్ గాను కనిపించడం జరుగుతుంది అనమాట. అట్లాగే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయినా కానీ ఫేస్ అనేది ఆయిలీగా స్కిన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, ఎక్సెసివ్ ఆయిల్ ఎక్స్పోజర్ టు హ్యూమిడిటీ. చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా. నెక్స్ట్, క్లోజ్ ఫోర్స్ వలన కణాలు అనేది డస్ట్ పార్టికల్స్, మృత కణాలతో మూసుకుపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనమాట. ఇది అడ్వాన్స్ స్కిన్ రీఫ్రైనింగ్ అండ్ రీన్యూయింగ్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ లోని
మృత కణాల ప్లేస్ లో కొత్త కణాలని ఇంప్లాంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎవరు యూజ్ చేయాలనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎవరు యూజ్ అవుతుందంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయవచ్చు. ఇక్కడ పిక్చర్ లో ఉంది చూడండి, ఒకసారి పిక్చర్ చూస్తే అర్థమవుతుంది ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ అనేది. నెక్స్ట్ దీంట్లో స్కిన్ మెయింటెనెన్స్, స్కిన్ మాయిశ్చరైజర్ లెవెల్, స్కిన్ మాయిశ్చరైజర్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ సూపరియర్ క్లెన్జింగ్, అంటే బాగా క్లెన్జింగ్ చేస్తుంది, బాగా క్లీన్ కూడా చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న క్యూ ఫీచర్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. డీప్లీ క్లెన్జింగ్ వితౌట్ స్ట్రిప్పింగ్ ద స్కిన్స్ న్యాచురల్ ఆయిల్స్, స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్ ని రిమూవ్ చేయకుండా మంచిగా నీట్ గా క్లీనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఎఫెక్టివ్లీ డిసాల్వేస్ మేకప్, ఎవరైతే మేకప్ వేసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఈ మేకప్ రిమూవ్ గా కూడా పనిచేస్తుంది. ఇంప్యూరిటీస్, డైట్ ఆయిల్ అండ్ గ్రీమినిటీ, ఇవి రిమూవ్ చేసి స్కిన్ ని హెల్దీగా, సాఫ్ట్ గా, రీఫ్రెష్ గా ఉంచుతుంది అనమాట. ఏదైతే స్కిన్ ఉన్నదో డీప్ గా ప్రాసెసింగ్ అనేది మన స్కిన్ మీద జరుగుతుంది అనమాట. పర్ఫెక్ట్ గా క్లెన్జర్ ఫర్ డ్రై సెన్సిటివ్ స్కిన్ అండ్ ఫర్ యాక్ని క్లోజ్ ఫ్రోన్ అనమాట. అంటే ఏజింగ్ స్కిన్ కూడా ఇలాంటి స్కిన్ కి యూజ్ చేయడం వలన మంచి మాయిశ్చరైజర్ రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఆయిలీని తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. డ్రై స్కిన్ కి అయితే మాయిశ్చరైజర్ లెవెల్ ని పెంచుతుంది, యాక్నీని రెడ్యూస్ అవ్వకుండా కూడా చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏమో చూద్దాం. యాండీరోబా ఆయిల్ ఇది ఏం చేస్తుందంటే సూపరియర్ హీలింగ్, అంటే స్మూత్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. దీనిలో స్కిన్ అనేది హీల్ చేస్తుంది, స్మూత్ గా ఉండేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాస్టర్ సీడ్ ఆయిల్, ఇది ఏంటంటే స్కిన్ మాయిశ్చరైజర్ కి, ప్యూరిఫైయింగ్ కి ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. దట్ పెనాక్టివ్స్ డీప్ ఇన్ టు ద స్కిన్ అండ్ యాక్టివిటీలీ రీస్టోర్ స్కిన్ హైడ్రేట్, అంటే హైడ్రేషన్ ని రీస్టోర్ చేస్తుంది, అలాగే స్కిన్ ని మాయిశ్చరైజర్ గా చేస్తుంది అనమాట. స్వీట్ ఆల్మండ్ ఆయిల్, దీనిలో దిస్ విటమిన్ రిచ్ ఆయిల్ హ్యాస్ స్మూతింగ్ అండ్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఆన్ ద స్కిన్, అంటే స్కిన్ కి మంచి రిలాక్సినేషన్ ఇస్తుంది, స్కిన్ యొక్క గ్లోని లైటెన్ చేస్తుంది, స్కిన్ ని నరిష్మెంట్ కి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ బెర్రీ కాంప్లెక్స్, బెర్రీ ఫ్రూట్స్ యొక్క కాంప్లెక్షన్, ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ మాయిశ్చరైజర్ యాక్షన్ ఆన్ ద స్కిన్, మాయిశ్చరైజర్ యాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. సెల్స్ అండ్ ఎఫెక్టివిటీని రీస్టోర్స్ హైడ్రేషన్, స్కిన్ సెల్స్ ని ఎఫెక్టివిటీని ఉండేలా చేస్తుంది, స్కిన్ యొక్క హైడ్రేషన్ ని రీస్టోర్ చేస్తుంది. హౌ టు యూజ్, నెక్స్ట్ ఇది ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మన చేతిలో 3-4 డ్రాప్స్ వేసుకొని అది ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అంటే ఫేస్ చేయాలి, నెక్ కూడా చేయాలి 30 సెకండ్స్. అలాగే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని మన ఫింగర్స్ దాంట్లో ట్యాప్ చేసుకుంటూ ఆ వాటర్ లో ముంచేసుకుంటూ అది మన ఫేస్ కి, నెక్ కి మసాజ్ చేయాలన్నమాట. అది స్మూత్ గా చేయాలి, ఓన్లీ ఫింగర్స్ తో చేయాలన్నమాట. అది కూడా ఎలాగా, ఫేస్ నుంచి డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్ మసాజ్ చేయాలి. చేశాక ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయాలి, అలాగే నెక్ ను కూడా వాష్ చేయాలి. నెక్స్ట్ ఈ డ్రై స్కిన్ వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే మటుకి గోరువెచ్చని వాటర్ తో వాష్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి, ఐస్ కి తగలకుండా మసాజ్ చేయాలి, ఎందుకంటే దీనిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, అందువల్ల ఏంటంటే కళ్ళు కొంచెం ఆయిల్ అనేది పడగానే కళ్ళు మంట వస్తుంది, జాగ్రత్తగా కొంచెం మనం మసాజ్ చేసుకోవాలి. వెన్ టు యూజ్, ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. రోజుకి ఓన్లీ 1 or 2 యూజ్ చేయాలని, అంతేకాకుండా మేకప్ ని ఇంప్యూరిటీస్ మనం ఇప్పుడు మేకప్ వేసుకొని బయటికి వెళ్తారు, అలాగే ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, అలసిపోయి ఉంటారు, ఆ బయట మొత్తం డస్ట్ కెమికల్స్ అన్ని ఇంప్యూరిటీస్ మొత్తం మన ఫేస్ మీద ఉంటది అనమాట, మన స్కిన్ మీద. అలా ఉన్నప్పుడు ఏంటంటే అది మేకప్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే డీప్ గా క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేయడం వలన ఇవన్నీ ఏవైతే
ఇవన్నీ ఏదైతే మన ఫేస్ మీద అలా పట్టేసి ఉంటాయో అవన్నీ ఏంటంటే మనకి క్లీన్ అవుతుంది అనమాట ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వల్ల. అది మనకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటదంటే ఫ్రెష్నెస్ ఫీలింగ్స్ అనేది మనం పొందుతాం. అలా స్కిన్ టైప్స్ కి సూటబుల్ అవుతుంది. ఏ స్కిన్ కైనా ఇది సూటబుల్ అవుతుంది. సాఫ్ట్ గా పర్ఫెక్ట్లీగా స్కిన్ క్లీనింగ్ అనేది చేస్తుంది అనమాట. ఆయిలీగా ఉండకుండా నీట్ గా మన స్కిన్ అనేది క్లీన్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఏ క్రీమ్ మనం స్కిన్ ఫార్ములా 9 లోది వాడినా సరే ఫస్ట్ ఇది మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది మటుకు యూజ్ చేయాలన్నమాట. ఏదైనా క్రీమ్ కానీ రాసుకున్న ఫస్ట్ అండ్ మోస్ట్ గా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్. మనం దానికి ఒకసారి దాని కాస్ట్ నేను అది కూడా పీవీ చెప్తాను నేను. దాని కాస్ట్ వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చేసి 1400 పడుతుంది. డిపి ప్రైస్ వచ్చేసి 1200 పడుతుంది. దానికి పీవీ వచ్చేసి 45 పీవీస్ ఉన్నాయి అనమాట. ఈ రోజు ఓన్లీ నేను డీప్ క్లీనింగ్ ఆయిల్ గురించి చెప్పాను అనమాట. నెక్స్ట్ నేను ఇంకో సెక్షన్ తీసుకున్నప్పుడు వేరే ప్రొడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి అడగని, నేను చెప్తాను మీకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మంచిగా ఉంది మేడం సెషన్. అది నేను కూడా వాడుతున్నాగా మేడం, నాకు కొంచెం రిజల్ట్ మంచిగా నేను మొన్న ఇచ్చింది ఇదే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అను బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మిమ్మల్ని వాడమంది. అవును మేడం, స్కిన్ కూడా మీరు అన్నట్టు స్కిన్ కూడా వేరే అంటే చేంజ్ ఇట్లా నున్నగా మంచిగా కొడుతుంది, స్మూత్ గా వస్తుంది, బాగుంటది, మంచిగా ఉంది సెషన్. స్మూత్ వస్తుంది, లీడర్స్ మేడం స్మూత్ గా ఉంటది, షైనింగ్ గా కూడా కనిపిస్తుంది అనమాట స్కిన్ ఇది వాడితే. అవును మేడం, వాడుతున్నా కదా, మీరు చెప్పిన దానికి నేను వాడిన దానికి మా సేమ్ కొడుతుంది. ఎందుకంటే నేను మీరు చెప్పిన దానికే నా ఫేసు వస్తుంది, రిజల్ట్ వస్తుంది. మీరు వాడి 1 month కూడా అవ్వలేదు కదా మేడం? కాలేదు మేడం, అంతా కలిసి నేను 10 రోజులు 20 రోజులు అవుతుంది. దాన్ని అలా కంటిన్యూ చేస్తే సూపర్ రిజల్ట్ ఇంకా బాగుంటది. లీడర్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం ని అడగచ్చు.